వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 బాపట్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీకి విరాళంగా ఇచ్చినటువంటి భూమిని కొంతమంది వ్యక్తులు 2 ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి వాటిని వేరే వాళ్ళకి మార్చి ఆ విధంగా సుమారు 8 డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఆ స్థలాన్ని కబ్జా చేయడానికి ఈ మధ్యకాలంలో డిసెంబర్లో చల్లపల్లికి చెందినటువంటి విజయ్ కుమార్ అనే వ్యక్తికి నమ్మటం జరిగింది. ఈ విషయం తెలుగుదేశం పార్టీ నాయకులు అధ్యక్షులు వారికి తెలిసి వారు టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, దాని మీద కేసు రిజిస్టర్ చేసి మా టౌన్ సిఐ రాంబాబు దర్యాప్తులో 7 వ్యక్తులను అరెస్ట్ చేయటం, వారి కన్ఫెషన్ స్టేట్మెంట్ మీద దీని వెనక ఉన్నటువంటి పాత్రదారులు సోదరదారులు వీళ్ళు ఎలా గ్యాదర్ అయ్యారు, ఎలా చేశారు, ఇవన్నీ కూడా రికార్డ్ చేసి వీరందరినీ కూడా కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరుపరచడం జరుగుతుంది. నా పేరు గొలపల శ్రీనివాసరావు, బాపట్ల టౌన్ పార్టీ అధ్యక్షుడిని. మాకు తెలుగుదేశం పార్టీకి 20 సంవత్సరాల క్రితం 2000 సంవత్సరంలో మువ్వా సుబ్బారావు గారు, మువ్వాంకమ్మ గారి అబ్బాయి మువ్వా సుబ్బారావు గారు తెలుగుదేశం పార్టీకి 9.5 సెంట్లు పార్టీ ఆఫీస్ నిమిత్తం మాకు విరాళంగా ఇచ్చున్నారు. ఆ సైట్లో ఈ మధ్యకాలంలో అన్యాక్రాంతంగా దొంగ డాక్యుమెంట్లు పుచ్చి నకా సత్తారెడ్డి అతను కొంతమంది ఒక ట్రూప్గా తయారయ్యి మామూలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆస్తిని ఇట్లా హరించాలని ప్రయత్నం చేశారంటే మామూలు సామాన్యుడి పరిస్థితి ఏ పరిస్థితి ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా ప్రెస్ మీడియా ఎవరు తెలియపడుతున్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో వారిని అందరూ మేము ఆల్రెడీ స్టేషన్కి వెళ్ళాము, రిపోర్ట్ ఇచ్చడం జరిగింది. ఆ రిపోర్ట్ గారు డిఎస్పీ గారు సేర్ ఇచ్చాము. ఆ రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళ మీద కేసులు కట్టి వాళ్ళ మీద సరైన యాక్షన్ తీసుకోమని కూడా నిర్ణయం చెప్పున్నాము. కాబట్టి తెలుగుదేశం పార్టీ సంబంధించిన సైట్నే ఇట్లా భూకాంతం చేశారంటే రాబోయే సామాన్యుడి పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.